Dear viewers, good evening to all of you. Today I would like to deal with common errors in prepositions. Various times we have been dealing with this area for several days. Under E category, wrong use in idiomatic expressions అంటాడు. They go to office by foot. బై అనే పదం వాడకూడదు. దే గో టు ఆఫీస్ ఆన్ ఫుట్. ఆన్ అనేది చాలా ఇంపార్టెంట్. పదే చదివితే అదే గుర్తుంటుంది. వీఆర్ ఇన్ ది బస్సు. బస్సులో ఉన్నాము అంటాడు. వీఆర్ ఆన్ ది బస్సు. ఎప్పుడైనా ఒక వెహికల్ ఎక్కినప్పుడు నడవటానికి వీలుందనుకో లోపల, అప్పుడు ఆన్ అనే పదాన్ని వాడుతున్నారు. అట్లా వీలు లేనప్పుడు ఇన్నని బై అని అట్లాంటి పదాలు వాడుకుంటూ ఉంటారు. ఈ ఆన్ అనేది బాగా ఈజీగా ఉండేది. షీ సా హిమ్ బై అన్ యాక్సిడెంట్. యాన్ బల్లే అక్కడ. షీ సా హిమ్ బై యాక్సిడెంట్ అంతే. అవి ఇడియోమాటిక్ యూజెస్ అయ్యి దాంట్లో కలిపెట్టకూడదు. ఆర్టికల్స్ వేయటం, ప్రిపోజిషన్స్ వేయటం మన సొంత పనికిరావు. అవి ఫిక్స్డ్ అనమాట. అంతే. అది ఆర్డర్ ఫర్ ఏ బుక్ ఆన్ మ్యూజిక్ అన్నా. ఆర్డర్ తర్వాత ఫర్ రాకూడదు. ఆర్డర్ ఏ బుక్ ఆన్ మ్యూజిక్. షీ రెజెంబుల్స్ విత్ హర్ మదర్. రెజెంబుల్ తర్వాత విత్ రాదు. షీ రెజెంబుల్స్ హర్ మదర్ అంతే. దే డిమాండెడ్ ఫర్ అరియర్స్. ఫర్ రాకూడదు. దే డిమాండెడ్ అరియర్స్ అంతే. ఐ ఆమ్ అవైటింగ్ ఫర్ హిస్ అరైవల్. వెయిటింగ్ ఫర్ హిస్ అరైవల్ అనొచ్చు, కానీ అవైటింగ్ లో ఏ అన్నాడే అది ఫర్ అర్థం వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫర్ వాడకూడదు. ఐ ఆమ్ అవైటింగ్ హిస్ అరైవల్ అనాల. చూసారా? ఇలా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంటే ఫిక్స్డ్ ఫ్రేజ్ మాదిరి ఉంటాయి. వాటిని కలిపెట్టకూడదు. వాటిని హ్యాబిట్గానే వాడుకోండి అంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.